సపోజ్ ఒక మనిషివి ఒక రోజులో ఒక 1000 రూపాయలు పోయాయి అంటే దాని తర్వాత అఫీషియల్గా ఉన్న బెట్టింగ్ యాప్స్ అనేది ఆపేస్తారు. అనఫీషియల్ ఉంటాయి అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఆ యాప్స్ ఏంటంటే ఒక పర్సను, ఒక మిడిల్ క్లాస్ పర్సను, అతను ఒక మంత్లీకి ఒక 30K సంపాదిస్తే ఒక బెట్టింగ్ యాప్ ఆడి ఒక 1 మంత్ పీరియడ్లో లక్షల రూపాయలు అనేది పోగొట్టుకుంటున్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్లో డబ్బులు వస్తూనే ఉంటాయి అంటే పోతూనే ఉంటాయి. ఆడి గేమ్ అంటే పుట్టు డౌన్ ఏదో సంథింగ్ ఏదో ఒక 2 కాయిన్స్ అనేది ఉంటే అది ఏదో ప్రెస్ చేస్తే డబ్బులు అనేవి వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇలా చాలా అనేది అంటే యువత అనేది ఎడిక్ట్ అయిపోయారు. అంటే నాకు నచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, నాకు నచ్చిన ఒక స్టార్ చెప్పారు, వాళ్ళు చెప్తే అది కరెక్టే అని చెప్పేసి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. కానీ అదంతా ఫేక్ అని, అవన్నీ డబ్బులు పోయని చాలామంది మనకు తెలుస్తుంది. అంటే ఒక నార్మల్గా ఉండే పర్సన్ బెట్టింగ్ యాప్ ఆడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత తెలుస్తుంది అంటే డబ్బులు పోయాయి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోలేడు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోలేడు, అందరి దగ్గర. అంటే ఈ బెట్టింగ్ యాప్కి అనేది అలవాటు పడి వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని చాలా విధంగా అనేది డబ్బులు పోగొట్టుకున్నా నేను అనుకుంటున్నాను. అంటే బెట్టింగ్ యాప్స్వి ప్రమోషన్ చేపిస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని కూడా తీసుకెళ్ళి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కామన్ పీపుల్ తీసుకుంటే అతను మనకు నెలంతా కష్టపడితే ఒక 30,000 వస్తాయి. అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక బెట్టింగ్ యాప్ ఒక్క వీడియో చేస్తే 1,50,000 అంతే కదా. ఇప్పుడు వాళ్ళకంటే ఛాన్సులు ర్యాకో మరి దేనికో నాకు తెలియదు. డబ్బుల కోసం ఖచ్చితంగా ఎంతకన్నా దిగజారన్న టైంలో తెలుస్తుంది కదా. ఒక బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్ అనేది ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు అది ఇల్లీగల్ అని మాకు తెలియదు, ఏదో తెలియక చేసామని చెప్తున్నారు. తెలియక చేయకుండా ఓకే తెలియక చేశారు, ఓకే వాళ్ళు ఫ్రీగా చేశారా? 1,50,000 అంతా తీసుకున్నారు కదా. వాళ్ళందరూ ఖచ్చితంగా స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించడమో లేదంటే వాళ్ళకి శిక్ష చేయడమో ఏదైనా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు శిక్ష చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటారనుకోవడం పొరపాటు. శిక్ష చేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి చాలా రిపీట్ అవుతున్నాయి. రిపీట్ అవ్వకూడదనే కదా. ఇప్పుడు ఎలాంటి శిక్ష చేయాలని అంత నేను నేను చదువుకోలేదు. ఖచ్చితంగా అంటే వాళ్ళు రిపీట్ అవ్వకూడదని చెప్పి బెట్టింగ్ యాప్ అనేది ఇంత ఎక్కువ జరుగుతుంది అంటే ఇంత విధంగా ప్రతి సోషల్ మీడియాలోని ప్రతి న్యూస్ ఛానల్లోని ఇంతలా జరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడుతో అరికట్టాలి అని చెప్పి జరుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఐపీఎల్ సీజన్లో ఖచ్చితంగా డబ్బులు అనేవి పోతాయి. ఒకవేళ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఆపకపోతే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోట్ చేస్తారు. ఐపీఎల్ అనేది చాలా టఫ్. అంటే ఎన్ని డబ్బులు పోతాయో ఐపీఎల్ సీజన్ అయిపోయిందో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా 50 లక్షల వరకు ఫైన్ వేస్తారని చెప్పి తెలుస్తుంది. సో మరి ఇప్పుడు నార్మల్గా ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 50 లక్షలు కట్టగలుగుతారా ఒక్కొక్కరు? ఒక మాట చెప్పాలి అంటే 50 లక్షలు కట్టగలుగుతారని నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని బెట్టింగ్ యాప్లు చేశారు, ఎంత మనీ వచ్చింది, అది ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తెలుస్తుంది కదా. పోలీసులు అనేది అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో లేదంటే డైరెక్ట్ ఎలా వస్తుంది లింకులు ఇవన్నీ కూడా తెలుస్తాయని నేను అనుకుంటున్నా. అవన్నీ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి నష్టపరిహారం వేయాలా లేదా శిక్ష చేయాలని చెప్పి పోలీసులు అనేది డిసైడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను చూసినంత వరకు నాన్వేషన్ గారిది అయితే నేను చూడలేదు. నేను చూసిన వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇవే చూశాను. సో నాన్వేషన్ గారు చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఒకవేళ నాన్వేషన్ గారు చేస్తే ఆయన ఎందుకు ఇది స్టార్ట్ చేస్తాడు నేను అనుకుంటున్నాను. హర్ష చేశాడు, నాన్వేషన్ చేయలేదని చెప్తున్నా. ఏం చేయాలనేది నాకు తెలియదు బ్రో. కానీ దీనికి తగ్గట్టు ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనేది తీసుకోవాలని నేను అనుకుంటున్నా. అంటే ఇంకెప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు, ఇంకెప్పుడు చేయకూడదు అన్నట్టు విధంగా ఏదైనా శిక్ష ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్రమోషన్స్ చేసే వాళ్ళ గురించే కాకుండా బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పాలా. బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు సపోజ్ ఒక సినిమా హీరో ఏ విధంగా చేస్తే ఆ విధంగా నడుచుకుంటున్నారు. అంటే ఒక పుష్ప డైలాగ్ చెప్తే పుష్ప డైలాగ్ అని చెప్తున్నారు. అంటే ఆడే వాళ్ళకి ఏ విధంగా మనం ఏం చేయలేము. ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఇష్టమని అనుకోండి, మీరు ఒక వీడియో చేశారనుకోండి, ఆ వీడియో అంటే నాకు ఇష్టమైన వాళ్ళకి లేదు నాకు ఇష్టమైన వాళ్ళు చేశారని చెప్పి ఆ విధంగా మనం ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు నాకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ చేశారు, నాకు ఇష్టమైన సెలబ్రిటీ చేశారు, ఆ విధంగానే తీసుకుంటున్నారు. అంటే మనకు నచ్చిన వాళ్ళు చెప్తే ఆ విధంగా ఫాలో అవుతున్నారు జనాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. జనాలకు అనేది ఎవరు మార్చలేరు, ఎప్పుడు కూడా మార్చలేరు. ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోటర్ అనేది వాళ్ళు చేయకపోతే వీడికి తెలియదు కదా నేను అనుకుంటున్నాను.